పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వాడే. హలో, నువ్వు మా క్లాస్మేట్వి కాదు కదూ? అరే ఇంకా డౌట్లోనే ఉన్నారా? అసలు నిన్నే కనిపెట్టేస్తారనుకున్నానే. ఎలా కనపడతా? పాత ఫ్రెండ్లా మాట్లాడితే నిజం అనుకోరా? అసలు నా పేరు కనుక్కోవడం పక్కన పెట్టి మీ పేరేంటే నన్ను అడుగుంటే స్పాట్ లో దొరికేవాడిని. నా పేరు కూడా తెలీదా? పరిచయం లేనప్పుడు ఎలా తెలుస్తుందండి? పరిచయం లేదా? నో. మరెందుకు చేసావు? పరిచయం చేసుకోవడానికి. మర్యాదగా చెప్పండి, ఎవరి పని? హలో, నిన్ను కాదు, నీ చేత ఎవరు కాల్ చేయించారని. ఎవరు కాదే. కాకుండా ఇలాంటి కాల్స్ వచ్చే ఛాన్సే లేదు. చెప్పండి. అసలు కాల్ సెటప్ నీదేనన్న డౌట్. వాట్ ద హెల్? చూడండి దీని తెలివి. రివర్స్ లో మననంటే ఏ డౌట్ రాదని దీని ప్లాన్. ఎంత బాగా అరేంజ్ చేసిందో చూడండి. లేకపోతే ఎక్కడ దొరుకుతాడు ఇది డిస్క్రైబ్ చేసిన బాయ్ ఫ్రెండ్? పరిచయం ఉండకూడదు, పేరు ఊరు ముక్కు మొహం తెలియకూడదు, దీని మనసును చూసి ఇష్టపడేవాడే కావాలంట. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మా మీదకి నడుతున్నందుకు. అంత పిచ్చి పని నేనెందుకు చేస్తాను? అంటే కాల్ చేసింది రియల్ అపరిచితుడా? హలో, ఎస్. నిజంగా నీకు నా పేరు తెలీదా? మొత్తం విన్నాను, నన్ను నమ్మండి. నిన్నటి కాల్తోనే మనం ఫస్ట్ టైం మాట్లాడుకోవడం. సడన్ గా ఫోన్ చేసి ఏవండి మీతో మాట్లాడొచ్చా అని అడిగితే మీరు మాట్లాడతారా? చచ్చినా. అందుకే నా వల్ల మీరు మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కి టచ్ లోకి వెళ్ళేలా చేస్తే మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చని అలా చేశాను. అయినా ట్రిక్ మీ అటెన్షన్ గెయిన్ చేయడం వరకే. ఇప్పుడు నా బయోడేటా మొత్తం చెప్పేస్తాను. నా పేరు కార్తిక్, ఈసియా సాఫ్ట్వేర్ లో అనలిస్ట్ ని. వెయిట్ ఎ మినిట్, జస్ట్ వెయిట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా నీ గురించి ఇవ్వద్దు. ఏంటి? బేబీ ఇట్స్ మిరాకిల్, మిరాకిలస్ మిరాకిల్. కరెక్ట్ గా ఒక్కడ దొరికాడు. ఎగ్జాక్ట్లీ. బాబు కార్తిక్, నువ్వు మ్యారీడా? ఒక్కసారి కూడా కాలేదండి. అంతా విన్నావు కదా. నిజంగా మా ఫ్రెండ్ నీకు తెలియదు కదా? ఇంతకు ముందు తన్ని చూడలేదు కదా? లేదు చూశానంటే చెప్పు, ఇక్కడే మర్చిపోదాం. చూడలేదు. ఏడ్చినట్టుంది. నువ్వే తన్ని దగ్గరుండి అబద్ధం ఆడిచేలా ఉన్నావు. హే మిస్టర్, నువ్వు చెప్తుంది నిజమని మేము ఎందుకు నమ్మాలి? ఏవండి, నేనేమన్నా అప్పటికేనా? ఫ్రెండ్షిప్ అండి. బిజినెస్ కి ప్లానింగ్ అవసరం గానీ ఫ్రెండ్షిప్ కి అవసరం లేదండి. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అవ్వచ్చు అంతే. ప్రామిస్ గా ఆమెకు నాకు ఏ పరిచయం లేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఫోర్గ్రౌండ్ తో నాకు పని లేదు. ఫ్యాన్సీ నంబర్ డయల్ చేస్తాను, కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత తన ఇష్టం, నా అదృష్టం. సూపర్ ఉన్నాడు కదా. సూపర్ ఉన్నాడు కదా. కూర్చో. ఓకే కూర్చో. ఓకే సరే పద. ఓకే మిస్టర్ కార్తిక్, ఐ బిలీవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బట్ ఒక్క విషయంలో మనం క్లియర్గా ఉందాం. ఇందాక మీరు విన్నట్టు ఇదేదో లవ్ గివ్ కోసం కాదు. అసలు కాదండి. ఐ మీన్ అదేలేండి. మీ పేరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి కంటిన్యూ అయిపోదాం. నా పేరు చెప్పను. సర్లేండి, ఏ బుజ్జియో స్వీటియో బంగారం పిలుచుకుంటానులే. అండ్ నేను చెప్పే వరకు నన్ను చూడాలని గాని కలుసుకోవాలని గాని ట్రై చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటున్నానండి. ఆఫ్ కోర్స్ నేను మిమ్మల్ని చూడాలని అనుకోవటం లేదు. సరే ఓకే. ఇన్ కేస్ మీరు ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్స్ లో ఉంటే మీ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడే చేస్తానండి. ఎందుకండి? ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని చూడటం నాకు ఇష్టం లేదు. ఓకే. పర్ఫెక్ట్, డిలీటెడ్. ఓకే, బాయ్ ఫర్ నౌ. ఓకే బాయ్. ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ డోంట్ బిలీవ్ దిస్. ఇంత కంత్రిదాన్ని ఏంటే? చూసుకోకుండా లవ్ చేసుకోవాలని వాగి వాడి ఫోటో డేటాబేస్ మొత్తం చూసేస్తావా? నేను చెప్పింది నన్ను చూడకూడదని, నేను చూడకూడదని కాదు. ఆడపిల్లనమ్మా, మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మరి వాడి ఫోటోని ఎందుకు డిలీట్ చేయించావు? వాడో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఇంత తింగరదాని ఏంటి బంగారం? చూడకుండా లవ్వా? కనీసం ఫ్రెండ్షిప్ అయినా ఎవడన్నా చేస్తాడా? పైగా నేను నిన్ను ఫ్లాట్ చేయడానికి ఎన్ని ప్లాన్ లేయాలో అనుకున్నాను. ఇంత ఈజీగా సెట్ అయిపోయింది. బెడసి కొట్టదు కదా. కొట్టనివ్వనుగా బంగారం. ఐ లవ్ యూ బంగారం. దొరికిందా? ఇదిగో, ఇది చాలా కాన్ఫిడెన్షియల్.
ఇలా అడ్రస్ ఇవ్వడం ఇల్లీగలరా? మూసుకోరా, ఇప్పటికి 100 సార్లు చెప్పావు. అది కాదురా, అది అసలు విఐపి ఇల్లు. విఐపి ఇల్లా? అంటే నా బంగారం కేర్ ఆఫ్ విఐపి అన్నమాట. థ్యాంక్స్ రా. హాయ్ మా. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేదిరా. ఏంటో నువ్వు నీ సెమినార్లు. దర్శనం ఎలా జరిగింది నాన్న? జనరల్ క్యూ ఎలా ఉంటుందమ్మా? ఎవరి కాళ్ళు విఐపి పాసులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్ళం అయి ఉండి కూడా గంటల తరపడి వెయిటింగ్. ఆపుతావా? ఏమ్మా, మీ నాన్న దేవుడి కన్నా వేపి కాదు కదా. అవును. దట్స్ ఆల్. రండి. రే రే, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. నీకు తిరుపతి నుంచి ఒక కోతిని తీసుకొచ్చాను. కోత ఆ, ఎక్కడ? ఏయ్, ఏయ్, మెల్లగా. కోత అంటే జోక్ అనుకున్నా. ఇది ఎక్కడ దొరికింది? ఓయ్ తిరుపతి కొండ మీద. మావయ్య ఫ్రెండ్స్ తో వెళ్తే అత్తమామ కనిపించారు. విఐపి కదా అని వీళ్ళతో జాయిన్ అయ్యాను. ట్విస్ట్ ఏంటంటే మాకన్నా ముందు మా ఫ్రెండ్స్ కే దర్శనం అయిపోయింది. సరే సరే, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నైస్. నీ కార్తీక్, నీ ఫోన్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఎండమూరి వెన్నెల్లో ఆడపిల్ల అనుకుంటాను. ఇలాగే అంతా ఫోన్లోనే, సేమ్ టు సేమ్. నువ్వేంటే నోరు తెచ్చి చూస్తున్నావు? కూతురు ముందు తండ్రి హ్యాపీగా మందు కొట్టడం, కూతురేమో తండ్రితో డీటెయిల్డ్ గా లవ్ స్టోరీ చెప్పటం, పైగా ఎండమూరంట. హ, మా బాబు అన్నాడు, చ నోరుమై. నన్ను నీ కూతుర్లో పెంచుకో మామ, దీంతో పాటు హ్యాపీగా ఉండిపోతాను. శ్రావణ్ లాంటి కూతురుంటే ఏ తండ్రి అయినా ఇలాగే ఉంటాడే. ఏ రోజు నా దగ్గర సీక్రెట్ దాచలేదు. ఎప్పుడు నా మీద గానీ నా ఇన్ఫ్లుయెన్స్ మీద గానీ డిపెండ్ అవ్వలేదు. ఒక్కసారి నాకు మీ ఇన్ఫ్లుయెన్స్ తో పని పడింది. తస్సదియ్యా, ఈ పాయింట్ ముందే చెప్తే తొందరపడి కాంప్లిమెంట్ వేస్ట్ చేసేవాడిని కాదు కదా. చెప్పు చెప్పు. కార్తిక్ ఆఫీస్ లో నాకు ఒక జాబ్ వేయించరా? వీలైతే వారం రోజులు. ఏంటి, నేను చైర్పర్సన్ చేయమంటావా? అడ్రస్ కరెక్టేనా? కనపడదేంటి? అది సరే గాని ఇంకెంతకాలం రా ఈ దాగుడు మూతలు? ఏంటి, మాకు హీరోని చూపివా? వారం తర్వాత. ఇంకా వారం తర్వాత? తన బర్త్డే. ఓ గ్రేట్. అయితే తనకి నీకు కలిపి జాయింట్ గా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానమ్మా. ఏమనుకుంటున్నావు? అది నువ్వు అడిగే ఉద్యోగం అది. థ్యాంక్ యూ. బాస్, లైటర్ ఉందా? సూపర్ ఉంది ఫిగర్. ఎంత? నీ వంటకు చాలా మాడతావా? ఆ అమ్మాయి నా వాడినట్టు బాస్. అదే నంబర్, అదే ఇల్లు. ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉండదా? ఉండదా? ఇల్లే. అడ్రస్ కరెక్టే. ఇల్లు ఏమైనా మారిందా? థ్యాంక్ యూ. బాస్, అమ్మాయి వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద గేమ్. హ్యావ్ దిస్. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? దేవుడా, గుడ్డిగా ఫాలో అవుతున్నావు కదరా? యా అందరూ చేస్తున్నారు. నువ్వు చేస్తున్నావా ఎవరినైనా లవ్? సరిగ్గా అడుగుబే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఐ థింక్ యూర్ గెటింగ్ పర్సనల్. బట్ నీ స్ట్రైట్నెస్ నచ్చింది. వెల్ ఫ్రాంక్లీ నాకు ఈ లవ్లు, ఫిల్మీ స్టైల్లో ఐ లవ్ యూ చెప్పుకోవడాలు, ఫోన్లో గంటలు గంటలు సోది, సినిమాలు, పార్క్లు, షికార్లు, ఈ ప్రొసీజరే నాకు చిరాకు. నీకు చికెన్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. అంటే కోడిని వెంటాడి చంపి బొచ్చు పీకి కాల్చి ముక్కలు కోసుకొని వండుకొని తింటావా? యక్, హౌ సిలీ. అవన్నీ నేనెందుకు చేస్తాను? చికెన్ అంటే ఇష్టమన్నా? తినే వాళ్ళందరూ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. లవ్ చేసే వాళ్ళు కూడా నువ్వు చెప్పిన పిచ్చి ప్రొసీజర్లు ఫాలో అక్కర్లేదు. కానీ నాకు అసలు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అది నా అదృష్టం. ఇందులో అదృష్టం ఏముంది? ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటికి ఎవరితోనో లవ్ లో పడిపోయేదాన్ని కదా. ఇప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ కలుగుద్దని ఏంటి కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కాదు, గోల్. కాన్ఫిడెంట్ గా ఉంటే రిలాక్స్ అవుతాను, గోల్ అనుకుంటే ట్రై చేస్తుంటాను. ఇప్పుడు నేనేమంటానని నీ ఫీలింగ్? ఈ చికెన్ కోసం నా మాటలు భరిస్తూ కూర్చో. ఇంకా ఉన్నావంటే ఆలోచిస్తున్నావని అర్థం. వెళ్ళిపోతుంది బాసు. వెనక్కి తిరుగుతుంది చూడరా. చూసింది. ఇప్పుడు నవ్వుతుంది చూడు. నువ్వు దేవుడా. పండగ చేసుకో రాజా. నైస్ షాట్, గుడ్ స్పిన్.
వాట్సాప్ బంగారం? ఎక్కడున్నావు? సుల్తాన్ బజార్. అక్కడేం పని? ఫ్రెండ్ తో పనుండి వచ్చానులే. నేనేం చేస్తున్నానో గెస్ చేయగలవా? గెస్ ఎందుకు బంగారం, స్ట్రైట్ గా చెప్పవచ్చు. చా హింట్ కూడా ఇవ్వను. నువ్వు హింట్ ఇస్తే నా గ్రేట్నెస్ ఏమని చెప్పు. హ? కాకపోతే నా బ్రిలియన్స్ కావాల్సింది హింట్ కాదు బంగారం, గిఫ్ట్. నాకేంటి చెప్పు. ఓకే, నువ్వు కరెక్ట్గా చెప్తే నేను వచ్చి నేను కలుస్తా. నువ్వు నన్ను కలిస్తే నీ గిఫ్ట్ వద్దు గానీ నాకెందుకు అవుద్ది? ఇంతకీ చెప్తావా లేదా? అరే ఓకే ఓకే చెప్తానులే. గెట్ రెడీ. చెప్పేనా? ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తున్నావంటే, ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ గా హలో 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 హలో. ఓ షిట్, డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమన్నా? నా ఫోన్ ఏమైంది? నా ఫోన్ ఎవడు కొట్టేశాడు. మాట్లాడుతున్నావుగా. ఇది బ్లూటూత్. వెంటపడి పట్టుకో. వెంటపడాలంటే వాడు పరిగెత్తాలి కదా. దొంగలించాక పరిగెత్తకపోవడం ఏంటి? పరిగెడితే దొంగని తెలిసిపోతుంది కదా. వాడు చాలా బ్రిలియంట్ దొంగ అనుకుంటా, పారిపోయాడు. వాడు పారిపోయి ఉంటే కాల్ కట్ అయిపోయి ఉండేది. ఇక్కడెక్కడో 100 మీటర్స్ లోపే ఉన్నాడు. రేయ్! దొరికాడు. నిజంగా నువ్వు సూపర్ స్మార్ట్ బాస్. ఏమైంది? చిన్న డాష్ లే. రేయ్, నా ఫోన్. అన్నా అది నా ఫోన్ అన్నా, ఇచ్చేయ్. రే 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 రే, థ్యాంక్స్ రా. అలా వేసావేంట్రా? పగలకుండా ఆడు ఆపాడు గాని నీకు మాత్రం పగిలిపోద్దురే. అన్నా ఫోన్ ఇచ్చే అన్నా. హలో. ఏంటి బంగారం? వాడిని రిక్వెస్ట్ చేస్తావేంటి? ఒకటి పీకి లాక్కో. ఇచ్చేస్తాడులే బంగారం. ఫోన్ ఇచ్చే అన్న. బంగారమా? ఫోన్లో ఏం చేస్తుందిరా? ఇక్కడికి తీసుకురావచ్చు. మేమంతా కలిసి బాగా సాన పెడతాం. కత్తేంట్రా, ఫోన్ కోసం చంపేస్తారా? మరి నా బంగారాన్ని అంటే నేనేం చేయాలరా? బంగారం, ఈ సౌండ్స్ నీకు కాస్త ఇబ్బందిగా ఉంటాయి, నేను కాల్ చేస్తా. ఓకే. ఓన్లీ ఈ ఫోన్ కోసం ఇంత సీన్ క్రియేట్ చేయను రా. దీనిలో నా బంగారం ఫోటో ఉంది. దానికి ఏమన్నా అయ్యుంటే హ్యాపీ బర్త్డే ఇదిగో. శ్రావి, ఏమైంది? ఎలా ఉన్నావు? ఏం లేదు. హలో. ఓయ్, అర్జెంట్ గా హిల్ పార్క్ రా. ఎందుకు? నువ్వు రా చెప్తాను. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే, మర్చిపోయావా? అవునా? ఏంటి ఇవాళ? నీ సంగతి ఏమో గానీ నాకు మాత్రం ఇవాళ సూపర్ స్పెషల్ డే. నీ బర్త్డేయా? బర్త్డే స్పెషల్ ఎందుకు అవుద్ది? నువ్వు రా బంగారం, నీకో చూపించాలి. నేను రాను. బంగారం ప్లీజ్ 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 రావా, ప్లీజ్ ప్లీజ్. నేను వస్తే చూద్దామనా? చా అదే మరి, నిన్ను చూడాలంటే ముందు నేను గుర్తుపట్టాలి కదా బంగారం.
అబ్బా బంగారం నా ఈవెంట్ ఉంటుంది నీకు చూపించాలి. ఈవెంట్ అంటున్నావు, నువ్వు నాకు కనిపిస్తావుగా. నో ప్రాబ్లం. అసలు ఫేస్బుక్ లో నా పిక్ డిలీట్ చేయమన్నప్పుడే నువ్వు నన్ను చూసావేమో అని నాకు ఒక చిన్న డౌట్. నేనంత కంట్రీ దాన్ని కాదు. అందులో తప్పే ఉంది. ఆడపిల్ల నాకు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రావచ్చు కదా బంగారం. నాకు తెలియదు బంగారం, నువ్వు వస్తున్నావు అంతే. బాయ్ బాయ్ బాయ్. నా ఫీలింగ్స్ అన్ని ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గెస్ చేస్తాడే? మీ ఇద్దరు ఇష్క లాంటిదే. ఇష్క్ వాళ్ళ లవ్. చూద్దాం పదా. ఏంటి? అక్కడే ఉన్నాడు వాడే. ఏమున్నాడే? ఉంటే ఉన్నాడు, నేనెందుకు మొహం దాచుకుంటున్నా? నిన్ను గుర్తుపట్టాడు కదూ. గుర్తు పట్టాడో సచ్చాడే. త్వరగా రా బంగారం, త్వరగా రా. గుర్తుపట్టట్లేదే? యా, నిజంగా జెన్యూనే. ఏంటి లేటు? నీదే లేటు, నేను వచ్చేసా. అవునా? ఎక్కడా? ఎక్కడైతే ఏంటి, ఇంతకీ నీ గ్రాండ్ ఈవెంట్ ఏంటో చూపించు. ఇంట్లో ఫుల్ గెస్ట్స్, వెళ్ళాలి. నిన్ను సరే ఓకే ఫైన్. హ్యాపీ బర్త్డే బంగారం. మర్చిపోయావనుకున్నా. ఫ్రెండ్స్ మర్చిపోరు. అయినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదాకా ఫ్రెండ్స్ అనే కదా అనాలి. నిజంగా నీ ఈవెంట్ థాట్ సూపర్. సరే గాని ఇంతకీ ఎప్పుడు కలుస్తున్నావు? 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పడానికి 3 డేస్లో నీ ముందుంటా. వాట్ యు మీన్ 3 days? 1 2 3 1 2 3 Cheers! ఈ జన్మకి నా గురువు దైవం అన్నీ నా బాసే. రే మీరన్నా చెప్పండి రా, మనం డీల్ చేస్తే ఫెయిల్ అవ్వడం ఉంటుందా? గ్రేట్ బాస్. నో, నేను ఒప్పుకోను. అలా ఎలా సక్సెస్ చేసేస్తారు? అంతా మీ ఇష్టమేనా? లవ్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వకపోతే అది లవ్వే కాదు. కంగారు పడకండి రా, ఈ నా కజిన్ రమేష్ మందు పార్టీ ఇస్తుంటే లవ్ ఫెయిలియర్ అనుకుంటున్నాడు. ఎతవా అంటే ఇప్పుడు సక్సెస్ అని పార్టీ క్యాన్సిల్ చేసి నా మనోభావాన్ని దెబ్బతీస్తావా? క్యాన్సిల్ ఏంటి బే, ఇది లవ్ సక్సెస్ అయినందుకే పార్టీ. సక్సెస్ అయినందుకు పార్టీ కూడా చేసుకుంటారా? క్రేజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా? నువ్వు కానీరా. సరే గాని ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఐ లవ్ చెప్పిందా? తనకు ఫిల్మీ స్టైల్లో చెప్పడం ఇష్టం ఉండదురా. ఏదో స్టైల్లో చెప్పుంటది కదా, ఎలా చెప్పిందో చెప్పరా. ఎలాగోలాగా చెప్పింది లేరా. చెప్పాలి చెప్పాలి, చెప్పకపోతే పార్టీ క్యాన్సిల్. ఎప్పుడు మందాగద్దు, సీరియస్ గా చెప్తున్నా. డైరెక్ట్ గా అయితే చెప్పలేను, కానీ బాస్ షోలో చెప్తాను. అరే 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 సిగ్గే షై బాయ్ చెప్పేసావు. మొత్తం పెట్టుకుంది. రే ఎప్పుడు రా? నిన్న బాస్. అమ్మ నా డీకే బాస్గా దేవుడు దేవుడు అంటావు, ప్రసాదం లాంటి మ్యాటర్ దాచేస్తావా? రేయ్, దేవుడికి ముందు ప్రసాదం పెట్టి తర్వాత నాకు పెట్టాలి కదా. హలో, ఇది అందరికి పంచేది కాదు. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్ మనోడిని నిజమా? వద్దురా వద్దురా వద్దురా, తను వస్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం. అమ్మాయి మందాగుతా.
తను షాపింగ్ వస్తుందిరా. మాకు పరిచయం చేస్తావుగా. చచ్చా, పట్టపగలే మందాగే ఫ్రెండ్స్ ఉన్నారని తెలుస్తున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా. అదిగో తను వచ్చేసింది. రేయ్ పదండి చూద్దాం, పదండి. పోరా. సూపర్ ఉంది కదా. అవునరా. పిచ్చనా నీ కర్మ. అరే ఉండరా. వెళ్దామా గురు? మందైపోయిందా? కాదు, బంద్ అయిపోయింది. బందా నీకిబ్బందా? హే అదేంటి బాసు, నువ్వు ఊరికూరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను, పబ్బు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ 1 లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు SMS వస్తే సమయానికి ఏ బండి దొరక్క అయ్యో, పోలీస్ పాట్రోలింగ్ వ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళినా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే అంటే ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉన్నట? అందుకే తాగుతున్నా. భయ్యా ఇప్పుడు నాకు ఎయిడ్సా? నాకు యాక్సిడెంట్ అయిందా? నువ్వు బ్లడ్ ఇచ్చావా? కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా, సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లమే అదిరా. ఏది? ఏది సరిగ్గా అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ పార్టీ అంటే లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇవ్వడం తప్ప భయ్యా? మధు 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 అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్, హావింగ్ ఫన్. ఫన్ ఏంట్రా ఫన్? నీ నోట్లో మన్నట్ట ఏంట్రా లేటు? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి నీ పెళ్ళా నాబే? హాయ్ ఐమ్ పాండు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఒకటి. టైం బొక్క. కూర్చో, నేను చెప్తాను. నాకుండే పోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు, అరే నీ కాట్రే. చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు. అడుగుతుంది నేను ఇక్కడ. నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవాడు. నేనే. బంగారంతో నా లవ్ ఎంత కాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ స్పీడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఆడికి చూపించు. చూపి ఆడికి. చూడు బెదర్. నేను నమ్మను. రేయ్, ఇంత పార్టీ ఇస్తున్నావు, అసలు నీకు ఐ లవ్ యూ చెప్పిందారా? చెప్పే ఉంటదో లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? రేయ్, నా బంగారం ఆడికెందుకు ఐ లవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికెందుకు ఐ లవ్ చెప్తుంది? మరేంట్రా సపోర్టింగ్ క్యారెక్టర్ చెప్తున్నావు? నీ బంగారం తెలియక మరేం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? మూసుకొని ఇత్తాగేయాలి. ఆ పనిలో ఉండు. మధు, ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ చెప్పిందా? తనకాల ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. రే పోనీ, ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు, బంగారం పేరు మీద ఉన్న SMS అన్ని చూడు, ఏ రేంజ్ లో ఉంటాయో. అదిరా లవ్ అంటే. నీళ్ళంతా నటుడున్నాడు. మరి నాకు ముద్దెందుకు పెట్టింది? ఏమండో ఇది విన్నారా? బొంగులోది. ఎవడు చూశాడు? నీ ఫోన్ లో వీడియోస్ ఉంటే చూపించా. ఏంటమ్మా, వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని కోసి కీమా కొట్టేస్తామా? వద్దులే, రీసెంట్ గా మ్యారేజ్. అయినా మన మగదవల గురించి మనకు తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత ఇదో సంత. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అనుకుంటే ఈ పార్టీకి దవడ సైడ్ అయిపోయిందన్నా. నువ్వు అపార్థం చేసుకున్నావని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐ లవ్ చెప్పినప్పుడు నన్ను కట్ చేస్తుండాలి కదా. రే, అమ్మాయిలు లవ్ ని కట్ చేయరా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. దానమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. రే వద్దు, నేను చేయలేక. బంగారాన్ని చూస్తానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా. చెప్పురా ఆడికి.
ఓ పని చెయ్యి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడు అనుకో, నీ లైన్ క్లియర్ అయిపోద్ది. మధు ఎందుకే నా జీవితంతో ఆడుకున్నావు? ఏంటి నన్ను లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించావు? నటించడం ఏంటి? మరి నిజం లవ్వా? నీకు అర్థం కాలేదా? అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు పచ్చి తిరుగుబోతువి. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయే, ప్రూఫ్లు. తాగావా? తాగానే, నా ఇష్టం. తాగుతా వాగుతా. మోసై నన్ను మోసం చేసేసావే. నా ఫ్రెండ్ ఎందుకే మోసం చేసావు? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ కాదే, నీ ఫ్రెండే, నీ లవరే. హెల్ప్ విత్ యు. కట్ చేసింది భయ్యా, కట్ చేసింది. ఓ మధు, ఓ మధు, నీ కాట్రే నీది కాదు, నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. తాగమ్మా. హలో. నువ్వు ఇంకా పడుకున్నట్లేదు. లేదు. వాడిని ఎవడైనా ఫోన్ చేసి తిట్టి డిస్టర్బ్ చేశాడా? ఏంటి? టైటానిక్ చూస్తున్నా. ఓకే, నమ్మేశాను. కానీ నీకు విషయం చెప్పాలి బంగారం. ఈ టౌన్స్ నుండి విలేజెస్ నుండి వచ్చే గుర్రాలకి అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, స్టోరీలు రాసుకుంటారు బంగారం, స్టోరీలు. కానీ ఈ సిటీ లైఫ్ లో పబ్ కల్చర్ ఉందే, ఉత్తినే కిస్సింగ్లు హగ్గింగ్లు. అసలు మన భారతదేశ కుర్ర పౌరులు ఏమైపోవాలి బంగారం? నాకెందుకు చెప్తున్నావు? ఊరికే బెనిఫిట్స్ ఆఫ్ పద్ధతులు. నేను పద్ధతిగా లేనా? లేవంటే చూసావా అంటుంది. అబ్బే, నిన్నెందుకు అంటాను బంగారం? నిన్నేమన్నా చూసానా ఇవాళ బార్లో? నువ్వు తాగావా? అందరూ తాగారు. తాగి పిచ్చిగా వాగడానికి ఫోన్ చేసావా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యు టు డూ దిస్ కార్తిక్. చా, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎవరు ఉంటున్నారు బంగారం? పెద్ద సతీ లీలావత్లా మాట్లాడకే. షట్ అప్. బంగారం బంగారం మధు, అనవసరంగా మన మధ్య డిస్టర్బెన్స్ వద్దు. మ్యాటర్ సాల్వ్ చేస్తాను. బంగారం దగ్గరికి, శృతి దగ్గరికి తీసుకెళ్ళు. నేను చెప్పినట్టు చెయ్యి. రే, ఆఫీస్కి తీసుకొచ్చావేంట్రా? తన బొటికి ఇక్కడే ఉందన్న విషయం కూడా తెలియదురా నీకు? వాట్? నా బంగారానికి బొటీక్ ఉందా? రే, సైడ్ లో బంగారాన్ని పెట్టుకుని స్పైడర్ మ్యాన్ లో ఊరంతా తిరిగానా? ఆ. ఓకే, ఈ సైలెన్స్ ని నేనే బ్రేక్ చేస్తాను. బంగారం, ఐఎమ్ కార్తిక్. ఫస్ట్ మీటింగ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉండాలి, కానీ చివరికి ఇలా. ఓకే బంగారం, రాత్రి మాట్లాడిందంతా వీడి గురించి, అందుకు సారీ, మర్చిపోదాం. కానీ యాక్చువల్గా వీడికి సిటీ లైఫ్ అర్థం కాక నీ ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటున్నాడు. నాది లవ్వే కదా. అది నాతో, కానీ వీడితో అనుకుంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? ఆహా,
ఏం యాక్టింగ్ నీ యాక్టింగ్ నేను పడుకొని ముందున్నానని ప్లేట్ పిరాయిస్తావే నీ మధు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకెంత కోపమున్నా కనీసం నా ముందు తనని వస్తే ఇవే అనకరా. సారీ బాస్. ఓకే. వాడు వే అంటే నీకేంటి నొప్పి? ఓ బేసిక్గా మీరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఈ మధ్య ఫ్రెండ్షిప్లో వస్తే ఇవే అంటాం కామన్ అయిపోయింది. వే అనరా. వద్దు బాస్. మధు అను. వద్దు బాస్ నేను అన్ను. మధు నీకు నేను చెప్తున్నాను వే అను. వే. వాడికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావేంటి? ఇస్తాడే వాడే ఇస్తాడు. లవ్ చేసావు కదా ఆ మాత్రం పర్మిషన్ ఇవ్వడా? నిన్ను లవ్ చేస్తే వాడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఎవరిని లవ్ చేస్తున్నావు? చిచి, అనుమానించే వాడితో లవ్ ఏంటి? రాత్రితో తాగి వాగాను, రాగానే సారీ చెప్పాను కదా. వాడు అనుమానిస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి? నేను సారీ చెప్పింది వీడు అనుమానించినందుకు కాదు, నేను అనుమానించినందుకు. అసలు నువ్వెవర్రా నన్ను అనుమానించడానికి? ఓ నువ్వెవరైనా ఇస్తున్నావా? తప్పు నువ్వు చేసి కోపం వాడిని చూపిస్తావేంటి? చూపిస్తుందిరా నాలవర్. ఏం చూపించినా నాకే మరి నాకు చూపిస్తుందిగా. ఏంటిది? అదే కోపం. సర్లే నేను మాట్లాడతా. బంగారం. షట్ అప్. ఫస్ట్ షట్ అప్. ఇంకొకసారి బంగారం అని పిలిచేవనుకో ఇత్తడైపోద్ది. మరి ఇన్నాళ్ళు అలానే పిలిపించుకున్నావు కదా. ఇన్నాళ్ళునా? ఇప్పుడు వరకు వీడు మొహం నేను చూడలేదు. అది మన అండర్స్టాండింగ్. నేను కాదన్నానా, కలవలేదు కాబట్టి చూడలేదు. ఓకే యాక్సెప్టెడ్. కనీసం నా వాయిస్ వినైనా గుర్తుపట్టాలి కదా. వాయిస్ 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 యా. అమితాబ్ బచ్చన్ గారు, మీ వాయిస్ గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి. చిచ్చే నమ్మక ద్రోహి. నీ అమ్మగారు కూడా చెడబుట్టావు కదే. చచ్చావు నువ్వు. అయ్య బాబాయ్ ఇలా తిట్టానేంటి? బంగారం ఇండైరెక్ట్ గా మీ అమ్మగారిని తిట్టేట అనిపించిందా? ఐ డిడ్ంట్ మీన్ ఇట్స్ మీ. ఐ స్వేర్ ఆన్ యువర్ మమ్మీ. నువ్వు బాస్ని కొట్టడానికి వీల్లేదు. వాడిని కొట్టడం కాదు నిన్ను కొట్టాలి. బంగారం 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 అలా